టాప్ న్యూస్. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రాజ్ భవన్ లో అట్ హోం కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆతిథ్యం ఇచ్చిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ సతీ సమేతంగా హాజరయ్యారు. అక్కడ అల్పాహార విందు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. తాను త్వరలో ప్రజల్లోకి వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని, ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని సూచించారు. త్వరలో నేను కూడా ప్రజల్లోకి వస్తున్నానన్నారు. తెలంగాణ ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉన్నాయన్నారు. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది మనం మాత్రమేనన్నారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ గలం బలంగా వినిపించాలని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. ఆపరేషన్ మాన్యువల్, ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ రాజోలు, రాధానగరం సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం రాజకీయంగా చర్చనీయాంశంగా అయింది. టీడీపీతో పొత్తు ఉంది కాబట్టి ఉమ్మడి జాబితాలు ప్రకటిస్తారని అందరూ భావించారు. అయితే మండపేట సభలో చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించారని, ఆయన 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో తాము కూడా 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నామని పవన్ పేర్కొన్నారు. అయితే వైసీపీ స్పందిస్తూ టీడీపీ వైఖరిపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సోషల్ మీడియాలో పేర్కొంటాయి. పొత్తు ధర్మం పాటించడం లేదని, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పోస్టు చేసింది. ఈ పరిణామాలన్నింటిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా స్పందించారు. పొత్తులో జనసేనకు కేటాయించిన సీట్లనే పవన్ కళ్యాణ్ ప్రకటించారని వెల్లడించారు. మరి వైసీపీ ఎందుకు భయపడుతుందో అర్థం కావడం లేదని వ్యంగ్యం ప్రదర్శించారు. మేం కూడా ఓ అభ్యర్థిని ప్రకటించాం. పవన్ కళ్యాణ్ కూడా వారికి కేటాయించిన సీట్లకు 2 అభ్యర్థులను ప్రకటించుకున్నారు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి బీకేటీ సంబంధం అంటూ బోండా ఉమా వైసీపీపై మండిపడ్డారు. ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, పొత్తుల్లో భాగంగా జనసేన, టీడీపీ ఏదైతే కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సార్లు అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలవటం, మాట్లాడుకోవటం ఇవన్నీ కూడా మా అంతర్గత విషయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పొత్తుల మీద మాట్లాడే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎందుకు మీరు ఏం జరిగిపోయిందని ఏ రోజు మాట్లాడినటువంటి అంశాలని ఈరోజు అమ్మడి రాంబాబు అవ్వచ్చు, పుట్టు సత్యనారాయణ అవ్వచ్చు, పేర్ని నాని అవ్వచ్చు, లేదంటే ఇంకొక 4-5 రంగంలో దిగిపోయి ఈరోజు ఏదో జరిగిపోయింది, కాపులకేదో జరిగిపోయింది అన్నట్టుగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, కాపులకి గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో మేము 5% రిజర్వేషన్ ఇచ్చాం. మీ జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు, జీవో ఇచ్చి వర్తించదు అన్నాడు. ఏం మాట్లాడారని మీరు అడుగుతా ఉన్నా. ఈ కాపు సోకాళ్ళు నాయకులు అమ్మడి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, లేకపోతే అమర్నాథో, లేదంటే బొత్సానో, లేదంటే పేరుని నానినో కులం పేరు చెప్పుకొని బతుకుతున్నటువంటి వీళ్ళు ఏం మాట్లాడారు మీరు? కాపులకి 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఇస్తే, జగన్మోహన్ రెడ్డి రద్దు చేస్తే మీరేమన్నా నోరు తెరిచారా అని అడుగుతా ఉన్నా. అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొన్నటిదాకానేమో నా వెంట్రుకు కూడా ఎవరు పీకలేరు అన్నాడు. తర్వాత వైనాట్ 175 అన్నాడు. తర్వాత జనం అందరూ మీరు నా తోడుండాలి అన్నాడు. ఆఖరికి నిన్న
ఇండియా టుడే టీవీ ఇంటర్వ్యూలో నేను ఆనందంగా వెళ్ళిపోతున్నాను ఇంటికి అంటున్నాడు. పీక్కోవాల్సినంత పీక్కున్నాడు, దోచేయాల్సిన దోచేశాడు, మొత్తం జే గ్యాంగ్ అంతా లూటీ చేసిన రాష్ట్రాన్ని. ఇంటికి వెళ్ళిపోతున్నానని అతనే ఒప్పుకున్నాడు. ఓటమిని ముందే 60 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటించాడు. ఈరోజు రిపబ్లిక్ డే నాడు జనసేన అధ్యక్షులు రాజోలు రాజానగరానికి 2 సీట్ల అభ్యర్థుల్ని ఆయన ప్రకటించారు. పొత్తుల్లో సీట్లు పంపిణీ అనేది పొత్తుల్లో లేకుండా ఎందుకు ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఎక్కడ ఏ విధంగా మాట్లాడారు? ఆయన పొత్తుల్లో ఉన్నటువంటి భాగాన్నే, అంశాన్నే ఆయన వాళ్ళ రిపబ్లిక్ డే సందర్భంగా ఆయన ప్రకటించుకున్నారు. మాకేం ఇబ్బంది లేదు, మేము ఒక నియోజకవర్గం మండపేట మేము ప్రకటించాం, 2 నియోజకవర్గాలు ఆయన ప్రకటించారు. దీనికి ఊళ్ళో పెళ్లికి కుక్కల అడావుళ్లాగా మీకేంటి అని అడుగుతాం. లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుంచి పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలిపారు. ఈ నెల 28న కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో 10 నుంచి 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో సమ్మేళనం నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని తెలిపారు. తెలంగాణకు అమిత్ షా వస్తున్నారని, 3 క్లస్టర్ మీటింగుల్లో ఆయన పాల్గొంటారని సంజయ్ తెలిపారు. వీటితో పాటు చారిత్రక కట్టడాలను సందర్శిస్తారని తెలిపారు. 28న ఉదయం పాలమూరులో క్లస్టర్ మీటింగ్ లో పాల్గొంటారని, మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారని చెప్పారు. అక్కడి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని తెలిపారు. కాబట్టి ఎల్లుండి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఈ క్లస్టర్లలో ప్రతిరోజు 3 కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 క్లస్టర్లలో పాల్గొంటారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ కానీ, చారిత్రాత్మక కట్టడాన్ని సందర్శించడం కానీ, ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టడం కానీ, లేదా కార్యకర్తల సమావేశం పెట్టడం కానీ, బహిరంగ సభలు పెట్టడం కానీ, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఎల్లుండి ఉదయం 28వ తారీఖు ఉదయం మరి మా పాలమూరులో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఆ క్లస్టర్ యొక్క కోర్ కమిటీ మీటింగ్ను మరి తీసుకున్న తర్వాత నేరుగా మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్ చేరుకుంటారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం, పబ్లిక్ మీటింగ్ కాదు. మరి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఎల్లుండి మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 15,000 నుంచి 20,000 వరకు కూడా మన కార్యకర్తలు దానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలకు కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు మార్గనిర్దేశం చేస్తారు. ఆ నుంచి ఎన్నికల శంఖారావం ప్రారంభం కాబోతున్నది. దాని తగ్గట్టు అన్ని ఏర్పాట్లు ఇక్కడ పూర్తి చేస్తాం. వేదిక కానీ, సీటింగ్ సిస్టమ్ కానీ, హెలిప్యాడ్ కానీ, టీమ్స్ కానీ, నగరాన్ని అలంకరించడం కానీ, అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తి అవుతున్నాయి. కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కార్యకర్తలంతా కూడా ఎల్లుండి జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించడం పక్కా ప్లాన్ ప్రకారం ప్రణాళికాబద్ధంగా ప్రచారాన్ని ముందుకోబోతున్నాం. గ్రామాల వారీగా కేంద్ర ప్రభుత్వము ఏ స్కీమ్ కింద ఎన్ని నిధులు ఇచ్చింది అనే పూర్తి వివరాలతో సహా మన గ్రామాల వారీగా మేము ప్రజలకు వివరించబోతున్నాం. మండలాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా, అసెంబ్లీ వారీగా, పార్లమెంటు స్థాయిలో ఎన్ని నిధులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మేము,
ప్రజలకు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరించింది అన్న విషయాలు పూర్తి స్పష్టమైనటువంటి విషయాన్ని మన ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి ఒక యాత్రను ప్రారంభిస్తున్నాం. యాత్ర గ్రామాల్లో నట్టుడు పాదయాత్ర చేయడం, గ్రామాలు దాటిన తర్వాత ప్రజలు లేని సమయంలో ప్రజలు లేని ప్రాంతాల్లో వాహనాల ద్వారా పోవడం. దాదాపు 20 రోజుల పాటు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండల కేంద్రాలను చుట్టుపక్కల నుండి మేజర్ గ్రామ పంచాయతీ కానీ దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలను కలవడము, వాళ్ళతో మాట్లాడడము, సమావేశాలు నిర్వహించడము, వాళ్ళకి అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేయడము, ఈ విధంగా మేము పూర్తిగా ప్లాన్ చేస్తున్నాం. దాని తర్వాత కూడా నాయకులందరం కూర్చొని కూడా ఇంకా ప్రచారాన్ని ఏ విధంగా ముమ్మరం చేయాలో ప్లాన్ చేస్తున్నాం. ఇక వాళ్ళు అడుగులకు మడుగులు వస్తే గవర్నర్ మంచివాడు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు రద్దు చేశారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవస్థనే పూర్తిగా అవమానపరచడానికి మూర్ఖతో పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం కాలే. ఒక లేడీ గవర్నర్, ఒక మహిళా గవర్నర్ కనీసం ఏదైనా పోతా అంటే కనీసం సౌకర్యంగా కల్పించకుండా పవన్ రాజోలు రాజానగరం అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని ఘాటుగా స్పందించారు. ఈ అభ్యర్థుల ప్రకటన ఒక మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని విమర్శించారు. చంద్రబాబు పవన్ల రాజకీయాల డ్రామాలతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయారని, ప్రజలు నవ్వుకుంటున్నప్పటికీ వాళ్లు మరో కొత్త డ్రామాను తెరపైకి తెచ్చారని పేర్ని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు రాజోలు రాజానగరం నియోజకవర్గాలకు టీడీపీ ఇన్ఛార్జీలే లేరు. ఆ 2 నియోజకవర్గాలను చంద్రబాబు జనసేనకు వదిలేశాడు. ఆ విధంగా కేటాయించిన సీట్లనే పవన్ నేడు ప్రకటించారు. జనసేన కార్యకర్తల్లో తనపైన, పార్టీ నేతలపైన వస్తున్న వ్యతిరేకతను చల్లార్చే ప్రయత్నంలో భాగంగానే పవన్ అభ్యర్థుల ప్రకటన చేశారు. తానంటేనే మండిపడుతున్న జన సైనికులను జోకొట్టడానికి పవన్ ఆడుతున్న డ్రామా ఇది. పవన్ కళ్యాణ్ అంత పౌరుషవంతుడే అయితే విశాఖ, తిరుపతి, కాకినాడ వంటి స్థానాలకు అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదు? దీన్ని బట్టి ఇది మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామా అని అర్థమవుతోందంటూ పేర్ని నాని విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ హయాంలో విచారణలు చేసి ఉంటే మేము ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమో అని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగిత్త సహా విభజన హామీలు, బీసీ జనగణన తదితర అంశాలపై ఎంపీలు పార్లమెంటులో గట్టిగా గలం వినిపించాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ఆ పార్టీల నేతలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యారన్నారు. వివిధ అంశాలపై ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించామన్నారు. గత 10 ఏళ్లుగా తాము కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు ఇవ్వలేదన్నారు. ఎలాంటి స్పష్టత లేకుండా ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఇవ్వలేమని స్పష్టం చేశామన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే బోర్డు పరిధిలోకి ఇచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని, వారి అహంకార వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అవలంబించారనే దాని మీద దాదాపు 3.5-4 గంటలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మన రాష్ట్ర ప్రాజెక్టులన్నీ అప్పచెప్పాలని అటు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తేవడం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టి మరి అందజేస్తామనేటువంటిది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టినట్టు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కేఆర్ఎంబీకి అప్పచెప్పేయడానికి ముందు మా రాష్ట్ర నీటి వాటా తేల్చండి, ఈ ఆపరేషన్ గైడ్ లైన్స్ ఫైనల్ చేయండి అని అనేక అంశాల మీద మేము స్పష్టత అడుగుతూ ఆ స్పష్టత ఇవ్వకుండా బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పమని చెప్పి మేము చెప్పాము. శాసనసభ ఆవరణలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూలే విగ్రహం ఏర్పాటుకు బీసీలందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. బీసీల అభ్యున్నతి ధ్యేయంగా భారత్ జాగృతి పోరాటం చేస్తుందన్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు సాధన లక్ష్యంగా ఉద్యమిస్తోందన్నారు. ఏప్రిల్ 11 లోపల విగ్రహ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రావాలని విజ్ఞప్తి చేశారు. బడుగుల కోసం పనిచేసిన సంస్కర్త పూలే అని, ఆయన విగ్రహం ఏర్పాటు అవసరమన్నారు. బడుగుల రాజ్యాధికారం కోసం పూలే విగ్రహం కోసం అడగడం ఇది మొదటి అడుగు మాత్రమేనన్నారు. అందరికీ నమస్కారం. మహాత్మా జ్యోతిరావు పూలే గారి
విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ఆవిష్కరించాలనేటటువంటి ఒక డిమాండ్తో తెలంగాణ జాగృతి సంస్థ ఇవాళ ఒక రౌండ్ టేబుల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దానికి హాజరైనటువంటి పెద్దలందరికీ, జాగృతి కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు గమనించుకున్నా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు గమనించుకున్నా, మన దేశం ఎటువైపు వెళ్తోంది, ఏం జరుగుతోంది అనే ఒక రాజకీయపరమైనటువంటి చర్చ జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలంగాణ జాగృతి సంస్థ భావించింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ జాగృతి సంస్థ 2006లో ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సామాజిక పరమైనటువంటి అంశాల మీద కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మొట్టమొదటిసారి హెల్త్ విషయంలో ఆదిలాబాద్ మన్యంలో ఉండేటటువంటి గిరిజనుల కోసం హెల్త్ సర్వీసెస్ నిర్వహించిన, లేదంటే తండాలలో అమ్ముడుపోతున్నటువంటి ఆడపిల్లలను ఆపేటటువంటి కార్యక్రమాలు నిర్వహించిన, ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో తండాలలో విద్యా వాలంటీర్లను పెట్టి విద్యని ప్రోత్సహించేటటువంటి పనులు చేసిన, అనేకమైనటువంటి లాంటివి ఉద్యమ ప్రతీకలుగా ఎందుకు అవ్వాలి, ఎందుకు అయినాయి, వాటిని మనం మరుగున పడేసుకున్నాం, ఎట్లా మళ్ళీ ముందుకు తీసుకురావాలని ప్రచారం నిర్వహించిన, అదేవిధంగా తెలంగాణ సమాజంలో ఉండేటటువంటి 50 మంది దళితులందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ రావాలంటే రాజ్యాధికారం ఇచ్చినటువంటి మహాత్ముడు అంబేద్కర్ గారి విగ్రహం అసెంబ్లీలో ఉండాలని పోరాటం చేసిన, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠింపజేసిన, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బతుకమ్మ పండుగకు రాష్ట్ర పండుగ హోదాను కల్పించగలిగిన, ఇవన్నీ కూడా తెలంగాణ జాగృతి నిరంతరాయంగా పనిచేస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరి ముందు కూడా ఆవిష్కరింపజేస్తా ఉన్నాం. తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరుగున పడిపోయినటువంటి తెలంగాణ చరిత్రను తప్పకుండా మనం అందరికీ తెలియజేయాలని చెప్పి గత 10 ఏళ్లలో అనేక మంది రీసెర్చ్ ప్రొఫెసర్లను పెట్టుకొని 3000 సంవత్సరాల తెలంగాణ చరిత్రను కూడా ముందు తరాల వారికి అందించాలనేటటువంటి ఉద్దేశంతో 3 వాల్యూమ్స్ని బుక్స్ని తీసుకొని వచ్చిన, తెలుగు భాషను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి, తెలుగును ప్రతి ఒక్కరికి నేర్పించాలని చెప్పి తెలుగు యూనివర్సిటీతో టైఅప్ పెట్టుకొని విశ్వవ్యాప్తంగా ఆ కార్యక్రమాలను చేపడుతున్నా. ఇట్లా అనేక కార్యక్రమాలు, మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మహిళా బిల్లు ఉండాల్సినటువంటి అవసరం ఎందుకుంది, మహిళలకు రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలనేటటువంటి ఉద్దేశంతో దేశమంతా మర్చిపోయినటువంటి సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మరొకసారి వారి బాధ్యతను గుర్తు చేస్తూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన, ఈ కార్యక్రమాలన్నీ ఒకటి తర్వాత ఒకటి భారత్ జాగృతి సంస్థగా రూపాంతరం చెందినటువంటి తెలంగాణ జాగృతి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ పెద్దలందరి సమక్షంలో ఒకసారి గుర్తు చేస్తూ, మరి ఇటువంటి ఒక సామాజిక పరమైనటువంటి అవగాహన ఉన్నటువంటి సంస్థ, ఇటువంటి సమాజం పట్ల బాధ్యతతో అనేక కార్యక్రమాలు తీసుకొని పనిచేస్తున్నటువంటి సంస్థగా ఇవాళ బడుగుల కోసం పనిచేసినటువంటి ఆశాజ్యోతి, యావత్ భారతదేశంలో గొప్ప సంఘ సంస్కర్తగా, ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద పయనీరింగ్ సోషల్ రిఫార్మర్స్ ఆఫ్ ఇండియాగా చెప్పుకోగలిగిన, అది జ్యోతిబా పూలే గురించే చెప్పుకునేటటువంటి అవసరం భారతదేశంలో ఉంది. కాబట్టి మరి వారి విగ్రహాన్ని అసెంబ్లీలో ఆవిష్కరింపజేయడం అన్నది చాలా ఇన్స్పైరింగ్గా, బడుగులు ఎవరైతే రాజ్యాధికారం కోరుకుంటారో, రాజ్య పాలనలో తమ వంతు పాత్ర ఉండాలి, నిర్ణయాల్లో తమ వంతు పాత్ర ఉండాలని కోరుకుంటారో వారందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలంటే ఖచ్చితంగా జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీలో ఉండాలని భారత్ జాగృతి సంస్థ తరఫున మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఆ అంశాన్ని వాళ్ళ ప్రస్తావనకు స్పీకర్ గారి ముందు పెట్టడం జరిగింది. అసెంబ్లీ ఆవరణ కంప్లీట్గా స్పీకర్ గారి కంట్రోల్లో ఉంటుంది కాబట్టి భారత్ జాగృతి సంస్థ తరఫున స్పీకర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ తదనంతరం మొత్తం 119 మంది ఎమ్మెల్యేలకు, 40 మంది కౌన్సిల్ సభ్యులకు, 17 మంది పార్లమెంట్ సీఎం జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి వారి స్వార్థం కోసం తన భర్తను బలిపశువుని చేశారని వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి భార్య శోభాన ఆవేదన వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో తన నివాసంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వివేక హత్యలో మీ ప్రమేయం లేనట్టు నిర్దోషులుగా నిరూపించుకోవాలే తప్ప తమను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు. తాము అల్పులమని తమతో ఎందుకు యుద్దం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారని, గతంలో నా భర్త దస్తగిరికి 5 కోట్లు ఇస్తామని ఆశ చూపించి జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఇప్పుడు చేయని తప్పుకు జైలుకు పంపి బయటకు రాకుండా అడ్డుపడుతున్నారని అప్పయ్యారు. సొంత వారిని హత్య చేసిన వారు మమ్మల్ని వదిలిపెడతారని అనుకోవడం లేదన్నారు. మాకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లు గుర్తు చేశారు. పులివెందుల్లో ప్రతి ఒక్కరూ పోలీసుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ అందరూ దస్తగిరికి శత్రువులై కూర్చున్నారు. ఈ రాక్షస పాలన నుంచి నా భర్తను కాపాడండి, మాకు దిక్కు లేని పరిస్థితిలో మేమున్నాము, మీరే మాకు దిక్కు మాదిరి, ఎవరైనా మాకు ముందుకొచ్చి సాయం చేయండి అని నేను కాళ్ళ వీళ్ళ వేడుకుని నా శక్తికి మించి నేను పోరాడి నా భర్తకి ఈరోజు బెయిల్ తెచ్చుకున్నాను. కానీ నా భర్త ఇంటికి రాని పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ పీటీ వారెంట్లు వేసి దాని మీద కూడా మళ్ళీ ఫైట్ చేసి ఇప్పుడు బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాది. ఇంత కష్టం మాకెందుకు కల్పిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కటే అడుగుతాను. మీరు తప్పు చేయనంత వరకు, మీ తమ్ముడు గారు తప్పు చేయనంత వరకు మీరు మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? నేను పదే ఎన్నోసార్లు మీకు చెప్పిన, మీరు తప్పు చేయనంత వరకు కోర్టులకు వెళ్ళండి. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, సిబిఐ ఉంది. మీరు కూడా పోరాడండి. మీ దగ్గర ఉన్నంత డబ్బు కానీ, మీ దగ్గర ఉన్నంత పలుకుబడి కానీ, మీ దగ్గర ఉన్నంత ఏవి కూడా మా దగ్గర లేవు. మేము ఏ దానికి మీకు ఏ కోశాన కూడా మీకు తగిలేంత స్థాయి మాది కాదు కదా. మాతో మీకు ఎందుకండి యుద్ధంలో? మా ఆయన ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు? మా ఆయన ఎందుకు ఇట్లా మీ ఆనందానికి, మీ సుఖానికి, మీ సంతోషాలకు మా ఆయన ఎందుకండి బలిపశువులు చేస్తున్నారు? మీరు మా కుటుంబం ఉంది, మా కుటుంబం దెబ్బతింటుంది, మా భార్య మా మనసు నొచ్చుకుంటుంది, నా మీద ఇట్లాంటి తప్పుడు ఆరోపణలు వస్తుంటే అని మీరు బాధపడ్డప్పుడు, తప్పును తప్పు అని మీరే ఒప్పుకోనప్పుడు, మరి మా ఆయన ఏమి తప్పు చేయలేదండి. మరి దస్తగిరి ఎక్కడ కిడ్నాప్ చేసినాడు, ఎక్కడ దొంగతనం చేసినాడు, ఎక్కడ ఎవరిని కొట్టినాడు? ఎందుకు మీ గవర్నమెంట్ లో మీ చేతుల్లో ఉంది, డబ్బు మీ చేతుల్లో ఉంది, అధికార బలం మీ చేతుల్లో ఉందని మీరు అన్నిటినీ ప్రోత్సహించి అందరినీ మా మీద కృషి కలిపి మీరు సైలెంట్ గా ఏమీ తెలియనట్టు ఏదో ఒక మూల నుండి మీరు అన్ని కథనం అన్ని నడిపిస్తున్నారే. మీకు ఇది తగదని నేను ఒక్కసారి అడుగుతున్నా. ఇంతవరకు ఎప్పుడు నేను అవినాష్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదు. ఈ రోజు విమర్శించాల్సిన అవసరం, అంత దుఃఖం నా మనసుకు అనిపిస్తుంది కాబట్టి ఈరోజు ధైర్యంగా నన్ను చంపుతారా చంపనియండి, ఏమైనా మమ్మల్ని ఏం చేస్తారో మీ ఇష్టం సార్, ఏమైనా చెయ్యండి. మీకు ఇంతవరకు మీరు మీ వాళ్ళనే ఇడిచిపెట్టినప్పుడు మమ్మల్ని ఇడిచిపెడతారని అయితే నమ్మకం మాకు లేదు. అందుకే నిన్న తెలంగాణ నుంచి మాకు ప్రొటెక్షన్ కావాలని, ఇస్తేనే ఇక్కడ ఉంటామని, ఇవ్వకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని నిన్న నేను మాట్లాడినాను. మీకున్నట్టే ఫ్యామిలీ మాకుంది సార్, మీకున్నట్టే బిడ్డలు మాకున్నారు సార్, మీకున్నట్టే మాకు కూడా భార్యాభర్తల అనుబంధం ఉంది సార్. దయచేసి మీ రాక్షసత్వాన్ని మీ వాళ్ళ మీద చూపించుకోండి కానీ మా మీద చూపించద్దండి సార్. దయచేసి మా భర్తని బయటికి రానివ్వండి. మీరు తప్పు చేయనంత వరకు మీ వాళ్ళందరూ అంటున్నారు కదా, కడిగిన ముత్యం మాదిరి బయటికి వస్తారు మా అవినాష్ రెడ్డి గారు. మీరు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడద్దండి. దస్తగిరికి ఎందుకు భయపడుతున్నారు అంటే మీరు తప్పు చేసినారా? తప్పు చేసింటేనే దస్తగిరిని భయపడి దస్తగిరిని లోపల పెట్టుకోండి సార్. లోపల పెట్టుకొని మీరు ఏం అడిగిస్తున్నారు సార్? 5 కోట్లు తీసుకోండి, 20 కోట్లు తీసుకోండి, 30 కోట్లు తీసుకోండి అంటే మేమేమన్నా డబ్బులకు ఆశపడి మా జీవితాలు మేము ఒక్కసారి 5 కోట్ల ఆశ చూపించి నా భర్త జీవితాన్ని తారుమారు చేసి ఈ రోజు మేము తినే ముద్ద కూడా మాకు తినకుండా, మా బతుకులు మమ్మల్ని బతకనీయకుండా చేసింది మీ డబ్బు ఆశలే సార్. మళ్ళీ డబ్బు ఆశలు చూపించి మా జీవితాలు ఏం చేయాలని ఉన్నారు సార్ మీరు? శివశంకర్ రెడ్డి గారి కొడుకులు వెళ్లి మా ఆయన ఏం అడుగుతున్నారు సార్ లోపల? ఎందుకు సార్ బయట ఉంటే దస్తగిరితో మాట్లాడలేరని, దస్తగిరితో రాజీకి రాలేరని, జైల్లో ఉంటే అది మీ ఇండ్లు లాంటిదని మీ వాళ్ళందరి సమక్షంలో మీరు ఏమైనా చేయొచ్చనే కదా సార్ లోపల పెట్టుకున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు తప్పు చేయలేదని మీ మనస్సాక్షికి మీరు అనుకుంటే దయచేసి మా భర్తకు బెయిల్ వచ్చేట్టుగా చేయండి సార్. మీరైతే అడ్డుపడద్దండి.
మీరు తప్పు చేయనంత వరకు మీరు స్ట్రాంగ్ గా ఉండండి. దస్తగిరికి అయితే భయపడద్దు. మీరు దస్తగిరిని లోపల ఎన్ని రోజులు ఉంచినా కూడా మీరు తప్పు చేసినట్టే ప్రజలకు కూడా మాకు కూడా ఈరోజు నమ్మాల్సిన పరిస్థితి వస్తారు. ఎందుకు సిబిఐ మీద చెప్పండి. రామ్ సింగ్ గారు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆర్టీసీ బస్సులు నడిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన ఆర్టీసీ బస్సులను హన్మకొండ జిల్లా పరకాలలో రేవూరు ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన సరదాగా బస్సులు నడిపారు. పరకాల డిపోకు 20 కొత్త బస్సులను కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గ్యారంటీలలో భాగంగా ఆడపడుచులకు ఇచ్చిన ఉచిత బస్సు హామీని నెరవేర్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1400 కొత్త బస్సులు వచ్చాయన్నారు. ఇందులో పరకాల డిపోకు 20 బస్సులు వచ్చాయన్నారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో పోలీసుల కోసం ప్రత్యేక మార్టును జిల్లా కలెక్టర్ క్రాంతి ప్రారంభించారు. అన్ని రకాల నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచారు. ఈ మార్టును కొనుగోలు చేస్తే పోలీసు సిబ్బందికి 20 నుండి 40% రాయితీ లభిస్తుందని కలెక్టర్ తెలిపారు. రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసుకుంటే 6 గ్యారెంటీలపై సంతకం చేయడమే కాకుండా మరి ఆడపడుచులకు ఇచ్చిన ప్రధానమైన హామీలలో ఫ్రీ బస్సు సౌకర్యం తెలంగాణ ప్రాంతంలో ఎక్కడికైనా వాళ్ళు స్వేచ్ఛగా పోరావడానికి ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పరచడంతో పాటుగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1400 బస్సులు తెప్పించడం కూడా ఈ సిచ్యువేషన్లో మహిళలకు ఇచ్చిన అవకాశాన్ని బస్సు సౌకర్యం అంటే ఒక స్కీమ్ను అడాప్ట్ చేయడమే కాకుండా రిక్వైర్మెంట్ ఆఫ్ బస్సెస్ ఆలోచన చేసి మరి దాన్ని దృష్టిపెట్టుకొని మన ఈ పరకాల డిపోకు మొత్తం ఓవరాల్ 20 బస్సులు కొత్తవి రావాలి. దాంట్లో ఆల్రెడీ 7 బస్సులు వచ్చినాయి. 5 బస్సులు ఇప్పుడు 2 బస్సులు మేడారం ఉన్న దీన్ని బట్టి పంపడం జరిగింది. అది కూడా 2 దీన్ని బట్టి వస్తున్నాయి. ఓవరాల్గా 20 బస్సులు రావడం కాకుండా రేపు 31వ తారీఖున మరి డిఎం గారు వచ్చి